హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మ్యాక్సిమం మనం ఏదైనా ఒక యూజర్ అకౌంట్ని ఇంట్యూన్లో క్రియేట్ చేసుకునేటప్పుడు యూజర్ సఫిక్స్ ఎలా వస్తుందంటే, సో మన డొమైన్ నేమ్ .onmicrosoft.com. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రీన్ షేర్లో మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే నా యూజర్ నేమ్ నా డొమైన్ నేమ్ అండ్ onmicrosoft.com. సో ఇది బేసికల్గా మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేటువంటి మనకి కస్టమ్ డొమైన్ నేమ్ అనమాట. బై డిఫాల్ట్ డొమైన్ నేమ్ ఎవరు ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా కానీ onmicrosoft.com అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. సో దీన్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు? సో నేను ఏదైనా ఒక యూజర్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డిఎన్ఎఫ్ సఫిక్స్, ఇప్పుడు నేను ఏదైనా ఒక కొత్త యూజర్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ న్యూ యూజర్, క్రియేట్ యూజర్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో టెస్ట్ యూజర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకేం కనిపిస్తుంది, నా యూజర్ నేమ్ కూడా vaslabs.onmicrosoft.com అని వస్తుంది. సో అట్లా కాకుండా నాకు కస్టమైజ్డ్ నేమ్ కావాలి, నా పర్టికులర్ డొమైన్కి సంబంధించిన నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డొమైన్ నేమ్ vaslabs.com అనుకోండి. సో టెస్ట్ యూజర్ @vaslabs.com అని రావాలి. సో నేను onmicrosoft.com అనే నేమ్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇట్ లుక్స్ నాట్ సో గుడ్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎలిమినేట్ .onmicrosoft.com and I just wanted to keep only vaslabs.com as my UPN name, test user @vaslabs.com. సో అలా అంటే వాస్లాబ్స్ అనే కాదు, ఏదైనా ఒక స్పెసిఫిక్ మై కస్టమైజ్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది పాసిబుల్ అవుతుందా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్. సో అది చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే, మనకు ఒక కస్టమైజ్డ్ డొమైన్ నేమ్ ఉండాలి. సో అది మీరు ఏదైనా గోడాడీ కానీ, హోస్టింగర్ కానీ, లేకుంటే వేరే వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్ నుంచి మీకు ఒక డొమైన్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో లేదు, మీరు ఆల్రెడీ ఒక రియల్ టైమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక వెబ్ డొమైన్ ఉంటుంది. సో ఆ వెబ్ డొమైన్ నుంచి మీరు ఏం చేస్తారంటే, ఆ వెబ్ డొమైన్కి సంబంధించినటువంటి .com ఏదైతే నెట్బయాస్ నేమ్, FQDN నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే, నేను హోస్టింగర్లో నాకు ఒక వెబ్సైట్ నాకు ఒక డొమైన్ ఉంది. నా డొమైన్ నేమ్ వచ్చేసి vastech.site అనమాట. సో ఇది నా డొమైన్ నేమ్, నేను తీసుకున్నాను vastech.site. సో నేనేం చేస్తానంటే, నేను ఏదైనా ఒక యూజర్ ఇంటిలో నేను ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేస్తే నా యూజర్ నేమ్ ఎలా ఉండాలనుకుంటున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ testlab@vastech.site అని నా యూజర్ నేమ్ ఉండాలని అనుకున్నాను. అంటే నా ప్రైమరీ యూజర్ యూపీఎన్, ఆల్ యూజర్ యూపీఎన్స్ అన్నీ కూడా సఫిక్స్ ఎలా రావాలంటే @vaslabs.site అనేది రావాలి. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు? సో అసలు ఫీజిబిలిటీ ఉందా లేదా? సో ఆ ఫీజిబిలిటీ మనకు ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ అజ్యూర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. సో నేను అజ్యూర్ పోర్టల్లోకి వెళ్ళాను. అజ్యూర్ పోర్టల్లో మనకి ఇక్కడ ఏంటంటే, మీరు హోమ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మేనేజ్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి ఉంటుంది కదా, మేనేజ్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడిలో ఇక్కడ వ్యూకి వెళ్ళండి. వ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తుంటూ వస్తే ఇక్కడ మీకు కస్టమ్ డొమైన్ నేమ్స్ అని కనిపిస్తుంది ఒక చోట. కస్టమ్ డొమైన్ నేమ్స్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు స్క్రోల్ చేస్తుంటూ వస్తుంటే మీకు ఇక్కడ కస్టమ్ డొమైన్ నేమ్స్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్ కస్టమ్ డొమైన్ నేమ్స్. సో ఇక్కడ కస్టమ్ డొమైన్ నేమ్స్ చెక్ చేస్తే మనకి ఏంటంటే, ఆల్రెడీ మనకి ఏదైతే vaslabs.onmicrosoft.com ఉందో ఆ నేమ్ ఉంది. అలానే మనకి ఇక్కడ ఏంటంటే యాడ్ కస్టమ్ డొమైన్ అని అడుగుతుంది. అంటే మనం ఏదైనా కస్టమ్ డొమైన్ యాడ్ చేయాలి అనుకుంటే మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ కస్టమ్ డొమైన్. సో మీరు ఎప్పుడైతే యాడ్ కస్టమ్ డొమైన్ అనేది క్లిక్ చేశారో, క్లిక్ చేయగానే మీ కస్టమ్ డొమైన్ నేమ్ ఏంటని అడుగుతుంది. సో నేను ఇంతకుముందు స్టెప్లో మీకు చెప్పాను కదా, vastech.site అనేది నా కస్టమ్ డొమైన్ నేమ్. సో నేను ఏం చేస్తానంటే, సింపుల్గా నా vastech.site అనేది నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. ఓకే, సో యాడ్ డొమైన్. సో డొమైన్ నేమ్ యాడెడ్. డొమైన్ నేమ్ vastech.site హ్యాస్ బీన్ యాడెడ్ టు MyLab Solutions Limited. సో ఈ MyLab Solutionsకి ఈ vastech.site అనేది యాడ్ అయింది. సో బట్ మనకి ఇంకా రిఫ్లెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ అయిందని చెప్తుంది కదా, జస్ట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఒకసారి. జస్ట్ గో టు యూజర్స్, అగైన్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ యూజర్, సమ్ టెస్ట్ యూజర్. సో నాకు ఇంకా ఇక్కడ నా కస్టమ్ డొమైన్ నేమ్ కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అంటే, సో మనం ఎప్పుడైతే మనం ఒక కస్టమ్ డొమైన్ నేమ్ క్రియేట్ చేయాలనుకున్నాం, మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి. TXT రికార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. రికార్డ్ టైప్ అనేది TXT ఉండాలి. అలియాస్ ఆర్ హోస్ట్ నేమ్ అనేది @ ఉండాలి. డెస్టినేషన్ ఆర్ పాయింట్స్ టు అడ్రస్ అనేది ఇది ఉండాలి. TTL వచ్చేసి ఇది ఉండాలి. సో మరి ఇదంతా ఎక్కడ క్రియేట్ చేయాలి మనం? సో ఇదంతా మనం ఎక్కడ క్రియేట్ చేయాలి?
ఇదంతా మనం ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడైతే మన కస్టమ్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకున్నామో అది గోడాడీ కానీ హోస్టింగర్ కానీ లేకుంటే చాలా చాలా కస్టమ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో అలాంటి వెబ్సైట్లో మీరు ఎక్కడైతే మీ డొమైన్ నేమ్ పర్చేజ్ చేశారో ఆ డొమైన్ నేమ్కి వెళ్ళి ఆ డొమైన్కి వెళ్ళి మీరు ఒక రికార్డ్ టీఎక్స్టీ రికార్డ్ అనేది మీరు యాడ్ చేయాలి. సో ఆ టీఎక్స్టీ రికార్డ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు హోస్టింగర్లో ఉన్నాను కదా. సో ఇక్కడ నేను ఏంటంటే నా డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఉంది కదా, నేమ్ సర్వర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ నా రికార్డ్స్ అనమాట. ఇక్కడ నాకు ఏవైతే సీనేమ్ రికార్డ్ ఉంది, సిఐఏ ఉంది, ఇక్కడ ఇవన్నీ నా రికార్డ్స్. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడు వాడు, ఒక రికార్డు క్రియేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏ రికార్డు క్రియేట్ చేయమంటున్నాడు, టీఎక్స్టీ రికార్డ్ క్రియేట్ చేయమంటున్నాడు. ఓకే, రికార్డ్ టైప్ వచ్చేసి టీఎక్స్టీ ఉండాలి. సో జస్ట్ సెలెక్ట్ టీఎక్స్టీ. ఇక్కడ మేనేజ్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంది కదా, టైప్ వచ్చేసి టీఎక్స్టీ అండ్ వాల్యూ ఏముండాలంటున్నారు, అలియాస్ ఆర్ హోస్ట్ నేమ్ @ ఉండాలి, @ ఉంది. తర్వాత టీఎక్స్టీ వాల్యూ వచ్చేసి ఇది ఉండాలి, ఎంఎస్ = ఎంఎస్ సంథింగ్ ఉంది కదా, ఇది ఉండాలి. అండ్ టీటీఎల్ వచ్చేసి 3600 ఉండాలి, 3600 ఉండాలి. సో యాడ్ రికార్డ్, సింపుల్గా నేను ఏదైతే అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు అజూర్ పోర్టల్లో చూపించిందో ఆ ఇన్ఫర్మేషన్ నేను నా డొమైన్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నట్టయితే కూడా నా టీఎక్స్టీ రికార్డ్ ఇక్కడ నాకు యాడ్ అయిపోయింది. సో వన్స్ నాకు టీఎక్స్టీ రికార్డ్ ఇక్కడ ఎప్పుడైతే యాడ్ అయిందో జస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి. ఇక్కడ మీకు వార్నింగ్ కూడా కనిపిస్తుంది, టు యూజ్ vastech.site with your Microsoft intranet, create a new txt record with your domain name register using the info below. అంటే ఈ ఇన్ఫో ఏదైతే ఉందో ఈ ఇన్ఫో తోటి మీరు ఒక టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకోండి మీ డొమైన్లో అని చెప్తుంది. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో జస్ట్ ట్రై టు వెరిఫై, క్లిక్ ఆన్ వెరిఫై. సో నేను వెరిఫై కొట్టగానే వెరిఫై డొమైన్ నేమ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ డొమైన్ నేమ్ vastech.site ఫర్ యూజ్ విత్ ఇన్ MyLab Solutions Limited. అంటే ఏంటంటే నాకు ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. సో నేను మళ్ళీ కస్టమ్ డొమైన్ నేమ్స్కి వెళ్తే ఇక్కడ నాకు చూడండి, నాకు 2 డొమైన్ నేమ్స్ కనిపిస్తాయి ఇక్కడ. సో vaslabs.onmicrosoft.com, vastech.site. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, గో టు యూజర్స్ అండ్ క్రియేట్ వన్ న్యూ యూజర్ అకౌంట్. సో సమ్ టెస్ట్ యూజర్, సి. ఓకే, జస్ట్ రిఫ్రెష్ ద పేజ్. రిఫ్రెష్ ద పేజ్ అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, నాకు vaslabs.onmicrosoft.com, vastech.site. సో ఇట్లా మనం కస్టమ్ డొమైన్స్ అండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకొని మన యూజర్ నేమ్స్కి కస్టమ్ డొమైన్ నేమ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.